హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరంలోకి అడుగుపెట్టాము. ఈ సంవత్సరము మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మంచి ఆరోగ్యము, మంచి సక్సెస్, అన్ని విజయాలు సాధించాలని చెప్పేసి కోరుకుంటూ, అసలు ఈ 2025 సంవత్సరం అనేది నిరుద్యోగులకు ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు రాబోతున్నాయా, జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుందా, పేపర్లలో వస్తున్నట్లుగా 1,00,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రాబోతున్నాయా, ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఎన్ని ఉద్యోగాల భర్తీ జరిగే అవకాశం ఉంది, జాబ్ క్యాలెండర్ ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ అయ్యే అవకాశం ఉంది, ఇప్పుడున్నటువంటి అడ్డంకులు ఏంటి, ఇలాంటి అనేక రకాల అంశాలు, అదేవిధంగా పరీక్షలు ఎప్పుడు ఉండబోతున్నాయి, అనేక రకాల ముఖ్యమైన సమాచారంతోన నా అనాలిసిస్తోన మీ ముందుకు వస్తున్నా. ఈ 2025 ఇయర్ అనేది ఎంతవరకు ఆశాజనకంగా ఉంది, మీ సక్సెస్కు ఎంత అవకాశం ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, అయితే ఈ వీడియోలో నేను అందించే సమాచారం మొత్తం కూడా నా అనాలిసిస్, నా అనుభవంతో చెప్తున్నటువంటి అంశాలు మాత్రమే, అధికారికంగా వచ్చినటువంటి సమాచారం అయితే కాదు. ఇది గమనించి నా అనాలిసిస్ అనేది మీరు అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నేనైతే ప్రాక్టికల్గా ఆలోచించి, బహుకోణాల్లో మల్టీ డైమెన్షనల్గా ఆలోచించి ఏదైనా వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తుంటాను. కాబట్టి మన వీడియోలను ఎక్కువ మంది ఆదరిస్తున్నారు, అందులో మీరందరూ కూడా ఉన్నందుకు సంతోషంగా ఫీల్ అవుతున్నా. సో ఎప్పట్లాగానే మన వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. వీడియో నచ్చుతుంది ఖచ్చితంగా, అందుకే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా ఇలాంటి రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ మీకు చేరుతుంది. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా అసలైన టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, 2025 మనకు పాత నోటిఫికేషన్లు అంటే ఒక ఫేజ్ ఆఫ్ నోటిఫికేషన్స్ 2022 నుంచి స్టార్ట్ అయినటువంటి నోటిఫికేషన్లు అనేటివి 2022, 2023, 2024 దాదాపుగా 3 సంవత్సరాల కాలం పాటు కొనసాగింది. వాస్తవానికి 2020 సంవత్సరంలో ఫిబ్రవరి, మార్చ్ నెలలో స్టార్ట్ అయినటువంటి 80,000కు పైగా ఉద్యోగాల యొక్క ప్రకటన, దానికి సంబంధించి వరుస నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు ఇవన్నీ కూడా ఎండింగ్ స్టేజ్కి వచ్చేసినవి. చాలా ఉద్యోగాలకు ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చేసినవి, ఉద్యోగాలు కూడా ఇచ్చేశారు. కొన్నిటికి ఫైనల్ స్టేజ్లో అంటే రిజల్ట్స్ ప్రాసెస్లో ఉంది. అయితే గతంలో అంటే మనకు 2023 సంవత్సరంలో వచ్చినటువంటి పేపర్ లీకేజీలు అనే ఒక పెద్ద సమస్య వల్ల తెలంగాణ రాష్ట్రం అనేది నిరుద్యోగ సమాజం అనేది కుదుపుకు గురైంది. దానివల్ల దాదాపుగా 1 ఇయర్కు పైగా వేస్ట్ అయిపోయింది. అంటే ఎప్పుడో 2023 చివరికల్లా కంప్లీట్ అయిపోవాల్సిన నోటిఫికేషన్లు అన్నీ కూడా 2024 చివరికి ఇంకా కొన్ని ఇప్పటికి కూడా ప్రాసెస్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. అయితే ఆ ఫేజ్ అయితే మొత్తాన్ని కంప్లీట్ అయిపోయింది. ప్రధాన పరీక్షలు అన్ని దాదాపుగా 1-2 తప్ప అన్ని పరీక్షలు ముగిసిపోయినాయి. ఈ నేపథ్యంలో గత ఎగ్జామ్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నా, అంటే ఉద్యోగం వచ్చినా రాకపోయినా, లేదంటే దగ్గరకు వచ్చి ఉద్యోగం మిస్ అయిపోయినా, లేదంటే ఈ మధ్య కాలంలో డిగ్రీ కంప్లీట్ చేసి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ని బేస్ చేసుకొని ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలనుకున్నా, లేదంటే గతంలో ఉద్యోగం రాకున్నా ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకున్నా, వాటన్నిటికి కూడా ముందు మనకు నోటిఫికేషన్లు ఉండాలి కదా, జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంటేషన్ అవ్వాలి కదా. సో దాని అవకాశాలు ఎట్లా ఉన్నాయి అనేది ఒకసారి చూసినట్లయితే, జాబ్ నోటిఫికేషన్స్ 2025 గమనించినట్లయితే మనకు ఆల్రెడీ గతంలోనే 2024 సంవత్సరంలోనే ఆగస్టులో జాబ్ క్యాలెండర్ 2025 పేరిట ఒకటి రిలీజ్ అయ్యింది. మనకు తెలంగాణ ప్రభుత్వము అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేయడం అయితే చూసాం మనము. ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయినప్పుడు అందులో ఉన్నటువంటి 20 రకాల అంశాలు, అంటే మొత్తం 20 ఐటమ్స్తోనే మనకు ఒక పెద్ద జాబ్ క్యాలెండర్ వచ్చింది. ఆ 20లో కూడా కొన్ని అంటే ఆల్రెడీ వచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షలు, అంటే గ్రూప్ 1 మెయిన్స్ కావచ్చు, లేదనంటే గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఇలాంటివన్నీ కూడా అందులో మెన్షన్ చేశారు. కొన్నేమో రిక్రూట్మెంట్ పరీక్షలు కాకుండా, ఉద్యోగ పరీక్షలు కాకుండా ఎలిజిబిలిటీ పరీక్షలు, అంటే టెట్ అనేది 2 సార్లు ఉంటుందని చెప్పేసి అందులో మెన్షన్ చేశారు. ఇలాంటివి పోగా మిగిలిన వాటిలో కూడా మనకు అక్టోబర్లో కొన్ని నోటిఫికేషన్స్, అంటే మెడికల్ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్లు కొన్ని వచ్చినాయి. సో అవి తీసేస్తే ఇక మిగిలినవి అంటే రాబోయేటివి ఏమున్నాయి అని చూసే ప్రయత్నం చేద్దాం. దాని ద్వారానే ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఈ జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ రిలీజ్ అయ్యింది. దీనికి ఒక ప్రధాన సమస్య అంటే ఇది నోటిఫికేషన్లు స్టార్ట్ అవుతున్నటువంటి దశలోనే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి, అంటే షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినటువంటి అంశం ఒక తెరపైకి వచ్చింది. అందులో సబ్ కేటగిరైజేషన్ ABCDలుగా అలా చేయాలని చెప్పేసి దానిపైన, ఆ అంశం పైన పరిశీలనకు ఒక కమిటీని నియమించడము. సో అది రిపోర్ట్ సబ్మిట్ చేసి దాని యొక్క సూచనలు, దాని రికమెండేషన్స్ ఆధారంగా చర్యలు తీసుకునే ఒక సిచ్యువేషన్ ఏర్పడింది. అయితే ఈ ఎస్సీ వర్గీకరణ పైన ఈ కమిషన్ వేయడము, దీని యొక్క ప్రభావం అనేది నోటిఫికేషన్ల పైన పడింది. దానివల్ల నోటిఫికేషన్స్ ఆగినాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే.
అయితే ఈ కమిషన్ వచ్చేసి జనవరి 2025 అంటే ఈ సంవత్సరము ఈ నెల చివరికల్లా నివేదిక అంటే రిపోర్ట్ సబ్మిట్ చేసే అవకాశం అయితే ఉంది. ఎప్పుడైనా సబ్మిట్ చేయొచ్చు. ఈ నెలలోనే మ్యాక్సిమం సబ్మిట్ చేస్తారు. ఇది వచ్చిన తర్వాత ప్రభుత్వము ఫిబ్రవరి 2025లో 2025 ఫిబ్రవరిలో ఎస్సీ వర్గీకరణ అంశంకి ముగింపు పలికే అవకాశం ఉంది. అంటే సో ఈ అంశాన్ని అంటే ఈ రిపోర్ట్ ఆధారంగా ఈ నివేదిక ఆధారంగా దానిపైన ఏదో ఒక యాక్షన్ వాళ్ళు ఏం తీసుకుంటారు, ఏం చర్యలు తీసుకుంటారు అనేది మనకు తెలియదు. సో ఈ అంశం అయితే ఈ ఎస్సీ వర్గీకరణ అంశం అయితే ఒక కొలిక్కి వస్తుంది. ఈ అంశం ముగుస్తుంది ఫిబ్రవరి చివరి నాటికల్లా. ఇది జరిగిన తర్వాత అప్పుడు మనకు ఈ కమిటీ యొక్క రిపోర్టు, దాని తర్వాత జరిగే పరిణామాలు, ఎస్సీ రిజర్వేషన్ల అంశం అదంతా ముగిసిన తర్వాత అప్పుడు దీనిపైన నోటిఫికేషన్ల పైన మనకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడానికి ప్రభుత్వానికి, పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు, రిక్రూట్మెంట్ ఏజెన్సీస్లకు అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఫిబ్రవరి 2025లో ఒక రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ అనేది కూడా విడుదల చేయడానికి అవకాశం ఉంది. అంటే ఇది క్లియర్ అయిపోతుంది కాబట్టి అప్పటికల్లా క్లియర్ అయినా లేదంటే చివరి దశలో ఉన్నా కూడా ఒక కొత్త జాబ్ క్యాలెండర్ అంటే ఆల్రెడీ ఇచ్చిన ఇంప్లిమెంటేషన్కి అడ్డంకులు వచ్చినాయి, ఆగిపోయింది కాబట్టి మళ్ళీ దాన్ని ఫాలో అవ్వడానికి అని అంటే మొత్తం డేట్స్, ఆ మంత్స్, ఎక్స్పెక్టెడ్ నోటిఫికేషన్ మంత్స్, ఎగ్జామ్ ఎక్స్పెక్టెడ్ డేట్స్ అవన్నీ కూడా కొంత టెంటేటివ్ డేట్స్ అవన్నీ మారాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ లేదంటే ఒక కొత్త జాబ్ క్యాలెండర్ మళ్ళీ ఇచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. పాతదే అలాగనే కాకుండా కొంత మార్పు చేర్పులు చేసి రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ అనేది ఈసారి అంటే ఈ ఫిబ్రవరి నెలలో వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అందులో వచ్చేటువంటి డీటెయిల్స్ ప్రకారము, అందులో వాళ్ళు చేసిన ప్లాన్ ప్రకారము ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రిలీజ్ చేయాలి, పరీక్ష ఎప్పుడు పెట్టాలి, ఎంత ఎగ్జామ్కి టైం ఇవ్వాలి, అదంతా కూడా ఉండే అవకాశం ఉంది. అయితే ఆల్రెడీ వచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో ఎట్లయితే ఆర్డర్ ఉందో, ఎట్లయితే ప్లాన్ చేశారో అలాంటి ప్లానే ఉండే అవకాశం ఉంది. కాకపోతే ప్రతి నోటిఫికేషను అందులో మెన్షన్ చేసిన దానికంటే కొన్ని నెలలు ఇంకా వాయిదా పడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్లోనే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇంకోటి రావాల్సింది, అది ఇంకా రాలేదు. ఆ నోటిఫికేషన్ ఫిబ్రవరిలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉండాలి ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారము. ఇప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఫస్ట్ ఇవ్వాలనుకుంటే మిగతా వాటిలో ఆ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చేసి ఫిబ్రవరిలో వీళ్ళు జాబ్ క్యాలెండర్ కనుక రివైజ్డ్ ఇస్తే మార్చ్ చివరిలోనో లేదంటే ఏప్రిల్ స్టార్టింగ్లోనో నోటిఫికేషన్ వస్తుంది. అలా వచ్చినప్పుడు ఒక 3 నెలలు గ్యాప్ ఇచ్చిన అంటే ఏప్రిల్, మే, జూన్ ఇచ్చిన జూలై మధ్యలో, జూలై చివరిలో ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఫిబ్రవరిలో ఉండాల్సిన ఎగ్జాము జూలైకి ముందుకెళ్తుంది. సో ఈ విధంగా ఒకటి ముందుకెళ్తే దాంతోపాటు మిగతా అన్ని కూడా కొంత ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ వచ్చినటువంటి గ్యాప్ అనేది అక్కడ ప్రభావం చూపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ విధంగా జాబ్ క్యాలెండర్ ఉండొచ్చు. సో రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ అనేది ఖచ్చితంగా ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇది వచ్చిన తర్వాత ఇక ఏప్రిల్ 2025 నుంచి ఏప్రిల్ 2025 నుంచి వరుసగా నోటిఫికేషన్లు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఏప్రిల్ 2025 నుంచి వరుసగా నోటిఫికేషన్లు అంటే ఈ జాబ్ క్యాలెండర్ అంటే రాబోయే జాబ్ క్యాలెండర్లో పేర్కొనే విధంగా మంత్స్ వైజ్గా అంటే వాళ్ళు ఎట్లయితే ఇస్తారో ఆ ప్రకారంగా నోటిఫికేషన్స్ రావడానికి అవకాశం ఉంది. అన్నీ ఉంటాయి. అంటే గ్రూప్ 1 ఉంటుంది, గ్రూప్ 2 ఉంటుంది, గ్రూప్ 3 ఉంటుంది, పోలీస్ కానిస్టేబుల్ ఉంటుంది, SIF పోలీస్ ఉంటుంది, ఇంజనీరింగ్ జాబ్స్కి సంబంధించి ఉంటుంది, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి ఉంటుంది. సో అన్నీ అందులో మెన్షన్ చేసిన దాదాపు ప్రతి నోటిఫికేషన్ కూడా ఒకదాని తర్వాత ఒకటి వచ్చే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. సో ఇది జరిగితే ఇప్పుడు దీని ప్రకారం మనం అంచనా వేసుకోవడానికి మనకు తెలిసే అంశం ఏంటంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 90% నో నోటిఫికేషన్స్. ఈ 3 నెలలు జనవరిలో కానీ, ఫిబ్రవరిలో కానీ, మార్చ్లో కానీ 90% వరకు కొత్త నోటిఫికేషన్లు వచ్చే అవకాశం లేదు. ఓకే, అందులో జనవరి, ఫిబ్రవరిలో అయితే 99% నోటిఫికేషన్స్ రావు. మార్చ్లో వస్తే ఒక నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది, 1-2, లేదంటే మార్చ్లో కూడా వచ్చే అవకాశాలు లేవు. సో ఈ విధంగా చూసినట్లయితే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 నెలలు 90% అసలు నోటిఫికేషన్సే రావు. అయినప్పటికీ కూడా నిరాశగా ఉండొద్దు, లేజీగా ఉండొద్దు, ప్రిపరేషన్ పక్కన పెట్టి ఉండొద్దు. నా ఉద్దేశం ప్రకారం ఈ 3 నెలలే అత్యంత కీలకం. ఎందుకంటే వన్స్ మళ్ళీ నోటిఫికేషన్లు స్టార్ట్ అయిన తర్వాత ఒక నోటిఫికేషన్ వస్తే గ్రూప్ 1 వస్తుంది, తర్వాత కొండలో గ్రూప్ 2 వస్తుంది, గ్రూప్ 3 వస్తుంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్లో వస్తుంది, పోలీస్ నోటిఫికేషన్లు వస్తాయి, SI నోటిఫికేషన్ వస్తుంది, ఇంజనీరింగ్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తాయి, ట్రాన్స్కోలో వస్తాయి, సో డిగ్రీ లెక్చరర్లకు సంబంధించి వస్తాయి. ఇట్లా అన్నీ వచ్చే వరకు ఏమవుతుంది, మల్టిపుల్ ఎగ్జామ్స్కి ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్కి ఏది చదవాలి, ఏది రాయాలి, ఏది కంప్లీట్గా ఫోకస్ చేయాలనే క్లారిటీ మిస్ అవుతుంది. గతంలో అదే జరిగింది. 2022, 23, 24 ఈ ఫేజ్లో చాలామంది అనేక రకాల పరీక్షలు ఉండడం వల్ల దేన్ని కరెక్ట్ ఫోకస్ చేయలేకపోయారు. అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి అట్లా రావద్దు అని అంటే నోటిఫికేషన్స్ రాకముందే మనం ఒక సగం సిలబస్ అన్నా, అట్లీస్ట్ ఒక 30% సిలబస్ అయినా మనం పూర్తిగా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో 2-3 సబ్జెక్ట్స్ ఎక్కువ వెయిటేజ్ ఉన్న 2-3 సబ్జెక్ట్స్ని ఎక్కువ ఫోకస్ చేయండి. సో దీనివల్ల లాభం ఇంకోటి కూడా ఉంది. మనం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, ఎగ్జామ్ డేట్స్ వచ్చిన తర్వాత ప్రశాంతంగా చదవలేము.
గ్రూప్ డిస్కషన్ లాగా చేయలేము, ఎక్కువ అనాలిసిస్ చేయలేము, ఒక టాపిక్ పైన మల్టీ డైమెన్షనల్గా అనాలిసిస్ చేయలేము, సొంత నోట్స్ రాసుకోలేము, పెద్ద పెద్ద పుస్తకాలు చదవలేము. సో అన్నీ కూడా అప్పుడు క్లమ్జీగా అయిపోతాయి. కాబట్టి ఇప్పుడే ప్రశాంతంగా చదువుకునే ప్రయత్నం చేయండి. సబ్జెక్ట్ పైన పూర్తి అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేయండి. కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఈ 2-3 మంత్స్లోని, అంటే మార్చి కల్లా ఒక 3 నెలల్లో కనీసం ఒక 2 సబ్జెక్ట్స్ అయినా 100% ఫినిష్ చేసేసేయండి. అప్పుడు మీకు కొంత క్లారిటీ అనేది వస్తుంది, కొంత కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నోటిఫికేషన్స్ లేవు అని అంటే అది నెగిటివ్ కాదు, అది మీకు పాజిటివే. కాబట్టి అది అలా యూజ్ చేసుకోండి. ఆ తర్వాత మనకు ఏప్రిల్ నుంచి ఇక వరుసగా నోటిఫికేషన్స్ స్టార్ట్ అవుతాయి. ఏప్రిల్ నుంచి అయితే ఏప్రిల్ నుంచి నోటిఫికేషన్ స్టార్ట్ అయితే ఏప్రిల్, మే, జూన్ మ్యాక్సిమం పరీక్షలు ఉండవు. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు కూడా పరీక్షలు ఉండడానికి అవకాశాలు లేవు. జూలై నుంచి ఎగ్జామినేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకే, నోటిఫికేషన్స్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయితే జూలై నుంచి మనకి ఎగ్జామినేషన్స్ అనేది వరుసగా ఉంటాయి. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ అనేది మొత్తం ఎగ్జామ్స్తోనే గడుస్తుంది. ముఖ్యంగా ఆగస్టు నుంచి ఎక్కువగా ఎగ్జామ్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో ఈ 4-5 నెలలు ప్రతి నెల మనం 1-2-3 పరీక్షలను మనం ఎదుర్కొంటూనే ఉంటాం. కాబట్టి సో ఇప్పుడే ఈ ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో, ఈ 6 మంత్స్ ఏదైతే ఉందో ఇది క్రూషియల్ టైం. తర్వాత 6 మంత్స్ రివిజన్ చేసుకుంటూ ఉండాలి, ఎగ్జామ్స్ రాస్తుండాలి, అంతే. సో దానికే సరిపోతుంది. కాబట్టి ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి. మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా ప్లానెడ్గా చదువుకోండి. సో ఇది ఇదంతా చూసినట్లయితే మరి ఇది జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది, ఇదంతా చూసినట్లయితే మరి 2025లో 1,00,000 ఉద్యోగాల భర్తీ అని చెప్పేసి కొన్ని పేపర్లలో వచ్చింది కదా. సో కొన్ని ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్లో కూడా వస్తుంది కదా. మరి అది ఎంతవరకు నిజము అని చెప్పేసి దీనిపైన చాలామంది అడిగారు నన్ను. 1,00,000 ఉద్యోగాలు నిజంగా వస్తాయా అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. ఇంకొంతమంది అయితే నేను చూశాను సోషల్ మీడియాలో వాళ్ళ యొక్క స్పందన. 1,00,000 ఉద్యోగాలు అనగానే నవ్వుతున్నారు కొంతమంది. సో కొంతమంది ఏమో 2,00,000 ఉద్యోగాలు అయిపోయినాయి, ఇప్పుడు 1,00,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి వెటకారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. సో అఫ్కోర్స్ వీటన్నిటికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. గత అనుభవాలే మనకు ప్రజెంట్గా రిఫ్లెక్ట్ అవుతుంటాయి. కాబట్టి సో అలా నిరాశ చెందడం కానీ, అలా కామెంట్ చేయడంలో తప్పులేదు. కానీ మరి నిజంగా 1,00,000 భర్తీ అయితాయా, 1,00,000 ఇచ్చే అవకాశం ఉందా, ఒకవేళ అవకాశం లేకపోతే ఎన్ని రావచ్చు అనేది మన అనాలిసిస్ ప్రకారము ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తా. నా ఉద్దేశం ప్రకారము 2025లో 1,00,000 ఉద్యోగాల భర్తీ అనేది నా ఉద్దేశం ప్రకారం కూడా సాధ్యం కాకపోవచ్చు. అవ్వదు అని చెప్పేసి నేను 100% కొట్టిపారేయలేను. కానీ 1,00,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది నాకు గత 10-12 ఏళ్ళ పోటీ పరీక్షల అనుభవంతో చెప్తున్నా. 1,00,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ అనేటివి అసాధ్యంగా కనిపిస్తుంది. 100% అని కాదు, కానీ కాకపోవచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అయినప్పటికీ కూడా మంచి నోటిఫికేషన్స్, మంచి సంఖ్యలోనే ఉద్యోగాలకు అంటే నోటిఫికేషన్లు వాటికి సంబంధించిన ఉద్యోగాల సంఖ్య ఉండే అవకాశం ఉంది. అవేంటో మనం నోటిఫికేషన్ వైజ్గా, ఉద్యోగాల వైజ్గా కొన్ని ప్రధానమైనవి చూసినట్లయితే ఇక్కడ ఎక్కువ వేకెన్సీస్ పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చే అవకాశం ఉంది. పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చేసి, ఈ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి అనేది ఇంకా క్లారిటీ లేదు. రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ వస్తే దాని ప్రకారం మాట్లాడుకుందాము. అయితే ఖచ్చితంగా వస్తాయి నోటిఫికేషన్లు. ఇవన్నీ కూడా పోలీస్ కానిస్టేబుల్ వచ్చేసి 12,000కు కాస్త అటు ఇటుగా +1,000 లేదా -1,000 అంటే 1,000 అటు ఇటుగా, అంటే 11,000 నుంచి 13,000 మధ్యలో ఎక్కడైనా రావచ్చు. నా అంచనా ప్రకారం ఆన్ అండ్ యావరేజ్గా తీసుకుంటే ఒక 12,000 వేకెన్సీస్తోనూ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్లో అత్యధికంగా వేకెన్సీస్ వస్తుంటాయి, అందులో కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ వస్తుంటాయి. మనకు 2016 నోటిఫికేషన్ చూసినా, 2018 నోటిఫికేషన్ చూసినా, 2022 నోటిఫికేషన్ చూసినా, సో మంచి సంఖ్యలోనే ఉద్యోగాలు ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో ఆ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంటుంది. అదేవిధంగా దీంట్లో భాగంగానే కొన్ని ఇతర అంటే ఎక్సైజ్ కానిస్టేబుల్ కావచ్చు, ఇతర రకరకాల కానిస్టేబుల్ ఉంటారు కదా, వాటన్నిటి భర్తీ కూడా జరుగుతుంది. సో పోలీస్ కానిస్టేబుల్ వచ్చేసి ఒక 12,000 వరకు వచ్చే అవకాశం ఉంది. సో ఎవరైతే మంచి అంటే మీకు సరిపోయే హైట్ ఉంది, ఏజ్ ఉంది, సో మీరు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచే మీ ప్రాక్టీస్, మీ ప్రిపరేషన్ కొనసాగించండి. గ్రౌండ్ ప్రాక్టీస్ కూడా, ఫిట్నెస్ పైన కూడా ఇప్పటి నుంచే ఫోకస్ చేయడం మంచిది. ఇది వచ్చేసి పోలీస్ కానిస్టేబుల్ ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి డిఎస్సి 2025. సో ఇది గత సంవత్సరం ఎగ్జామినేషన్ విషయంలో అత్యంత వివాదాస్పదమైంది. అదేవిధంగా చాలా అంటే అభ్యర్థులు తీవ్రమైనటువంటి గందరగోళంలో, సో తీవ్రమైనటువంటి నిరాశలో పరీక్ష రాశారు. అయినప్పటికీ అందులో కొంత బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఉద్యోగులుగా సెలెక్ట్ అయ్యారు. మిగతా వాళ్ళు ఎవరైతే గెటిన్ అవ్వలేకపోయినరో, ఈ ఉద్యోగం పొందలేకపోయినరో వాళ్ళందరికీ మంచి అవకాశము. ఇమీడియట్గా మళ్ళీ నోటిఫికేషన్ ఉంది మనకు. ఇది ఇప్పటికే రావాల్సింది, కానీ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఫిబ్రవరిలో రావాల్సింది, కానీ జాబ్ క్యాలెండర్ ఆలస్యం అవ్వడంతో ఇది కూడా కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ ఏప్రిల్, మేలో వస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం కొత్త రివైజ్డ్ క్యాలెండర్లో ఎట్లుంటుందో. సో డిఎస్సి వచ్చేసి
10,000 వరకు ఒక 7-8,000 మినిమం వస్తాయి. సో 10,000 వరకు వేకెన్సీ వచ్చే అవకాశం ఉంది. సో 10,000 అనుకుందాం. ఓకే, కొంత ఎక్కువ వచ్చినా కొంత తక్కువ వచ్చినా ఈ 10,000 అనే ఒక ఫిగర్ దగ్గర కాస్త అటు ఇటుగా ఉండొచ్చు, +1,000 ఆర్ -1,000లో. ఇది కూడా ఒక మంచి నోటిఫికేషన్. టీచర్ జాబ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు, ఈ అర్హత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీనిపైన ఫోకస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్రధానమైన నోటిఫికేషన్ గ్రూప్ 3. ఈ గ్రూప్ 3 వచ్చేసి నేను 7,000 అంతకంటే ఎక్కువ అనుకుంటున్నా. మినిమం 7,000 వేకెన్సీస్తో రావచ్చు అనుకుంటున్నా. ఇది చాలామంది షాక్ అవుతారు. ఎందుకు అనంటే ఇంతకుముందు అంటే గత నోటిఫికేషన్లో గ్రూప్ 3లో 1,500కు కాస్త అటు ఇటుగా ఉన్నాయి. ఓకే, 1,500 కంటే తక్కువనే ఉన్నాయి. అలాంటిది ఒకటేసారి నోటిఫికేషన్లో 7,000, 8,000 వేకెన్సీస్ ఎట్లా వస్తాయి అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉండొచ్చు. అయితే ఈ గ్రూప్ 3 నోటిఫికేషన్కి అన్ని వేకెన్సీస్ రావడానికి అవకాశాలు ఏమున్నాయి, కారణాలు ఏంటున్నాయి, సో దానిపైన పూర్తి వివరణ ఇస్తూ ఒక ప్రత్యేకమైన వీడియో చేస్తా 1-2 డేస్లో. అందులో మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఓకే, సో ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, అందుకని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే 7,000 లేదంటే అంతకంటే ఎక్కువ రావడానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి గ్రూప్ 3 నోటిఫికేషన్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి విలేజ్ లెవెల్ ఆఫీసర్ లేదా జూనియర్ రెవెన్యూ ఆఫీసర్, VLO లేదా JRO. ఇది వచ్చేసి కూడా ప్రస్తుతం అత్యంత ప్రచారం అవుతున్నటువంటి అంశము. సోషల్ మీడియాలో కావచ్చు, వార్తాపత్రికల్లో కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, టెలిగ్రామ్ గ్రూప్స్లో కావచ్చు. సో అత్యధిక ప్రచారం అవుతున్నటువంటి అంశము ఈ JRO లేదంటే VLO, విలేజ్ లెవెల్ ఆఫీసర్ నోటిఫికేషన్. అయితే దీనిపైన నేను ఆల్రెడీ 3 వీడియోస్ చేసిన. ఆ 3 వీడియోస్ కూడా మంచి మంచి అంశాలపైన క్లారిటీ ఇచ్చిన. ఎవరైనా చూడకపోతే వాటిని చూసే ప్రయత్నం చేయండి. ప్రీవియస్ 3 వీడియోస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాయి వీడియో కింద. సో వాటి ఆధారంగా నాకున్నటువంటి అవగాహన, నా అంచనా ప్రకారము 5,800 వేకెన్సీస్తోన నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. +500 లేదా -500 అంటే తగ్గితే ఒక 500 తగ్గొచ్చు, లేదంటే ఒక 500 పెరగొచ్చు. సో అట్లీస్ట్ ఒక 5,000కి కాస్త అటు ఇటుగానైనా నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. నా ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసి 5,800 వరకు వేకెన్సీస్ ఉంటాయి అని అనుకుంటున్నా. ఓకే, దాని కారణాలు ఏంటి అనేది ప్రీవియస్ వీడియోలో క్లియర్గా ఉంది, చూసే ప్రయత్నం చేయొచ్చు కొత్త చూడని వాళ్ళైతే. ఓకే, సో అయితే ఇది జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేయలేదు. జాబ్ క్యాలెండర్ వచ్చే నాటికి ఈ అంశం అనేది ఈ నోటిఫికేషన్ మెన్షన్ చేయలేదు. మరి జాబ్ క్యాలెండర్లో లేదు కాబట్టి రాదు అనే అవకాశం ఏం లేదు. జాబ్ క్యాలెండర్లో ఉన్నవి వాళ్ళు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసే నాటికి క్లారిటీ ఉన్నటువంటి నోటిఫికేషన్స్ కాబట్టి మెన్షన్ చేశారు. సో కొన్ని అవసరం అనుకున్నప్పుడు ఇతర నోటిఫికేషన్స్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. జాబ్ క్యాలెండర్లో లేదు కదా అని చెప్పేసి ఇవ్వకుండా ఉండే అవకాశం ఏం లేదు. మేబీ ఇప్పుడు రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ పెట్టొచ్చు కూడా. ఒకవేళ రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ఫిబ్రవరిలో ఇస్తే అప్పటి వరకు ఈ విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ పైన పాత వాళ్ళను భర్తీ చేసిన తర్వాత మిగిలే వేకెన్సీస్ పైన క్లారిటీ వస్తుంది కాబట్టి అది కూడా అందులో ఆ నోటిఫికేషన్స్ అనేది కూడా అందులో మెన్షన్ చేయొచ్చు. బట్ ఇది గవర్నమెంట్ చేతిలో ఉంది, గవర్నమెంట్ ఏ డిసిజన్ తీసుకుంటుంది అనే దానిపైన ఈ నోటిఫికేషన్ ఉంది. బట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి, ఎక్కువ అవకాశాలు కూడా ఉన్నాయి 5,800 వరకు. ఇది కూడా ఇంటర్మీడియట్ లాంటి క్వాలిఫికేషన్తో ఒక మంచి నోటిఫికేషన్ అవ్వబోతుంది ఒకవేళ వస్తే. ఓకే, నెక్స్ట్ ఇక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. ఇది యాక్చువల్గా ఇప్పటికే వచ్చి ఉండాలి, కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేశారు. 2022-23లోనే రావాల్సింది, కానీ ఇది ఆగిపోయింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ ఇది ఇప్పుడైతే వస్తుంది. అప్రాక్సిమేట్లీ 1,400 వేకెన్సీస్తోన కొంత అటు ఇటుగా, అంటే ఎగ్జాక్ట్ నెంబర్స్ కావు ఇవి, రౌండ్ ఫిగర్ తీసుకున్నా. సో 1,400 వేకెన్సీస్తోన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. దీనికి కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటుంది. సో ఇంటర్మీడియట్తోన భర్తీ చేసే ఉద్యోగాల్లో ఇది కూడా ఒక ప్రధానమైనది. అదేవిధంగా ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి గతంలో వీడియోలు కూడా చేసినట్లుంటుంది, జాబ్ ఎట్లుంటుంది ఇవన్నీ కూడా మళ్ళీ నోటిఫికేషన్కి సంబంధించి మళ్ళీ కొన్ని వీడియోస్ ద్వారా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తా. ఇది కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఇది కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి క్రేజ్ ఉన్నటువంటి జాబు. ఈ హైట్, ఫిజికల్ ఎఫిషియన్సీ, ఫిజికల్ మెజర్మెంట్స్, ఏజ్ ఇవన్నీ ఉన్నటువంటి అభ్యర్థుల్లో కానిస్టేబుల్ ట్రై చేస్తారు, SI కూడా ట్రై చేస్తారు. అందులో SI అనేది ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. బట్ వేకెన్సీస్ తక్కువ ఉండడం వల్ల మెరిటోరియస్ స్టూడెంట్స్ అందరూ ఇందులో వెళ్ళిపోతారు. అయితే ఈ SI ఆఫ్ పోలీస్ అనేది కూడా 800కు కాస్త అటు ఇటుగా 800 ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే నాకు వ్యక్తిగతంగా అనిపిస్తుంది. నా అంచనాలు 800 వేకెన్సీస్ +100 ఆర్ -100, +100 అంటే ఒక 100 తగ్గొచ్చు, 100 పెరగొచ్చు. అదృష్టం ఉంటే 1000కి పైగా కూడా రావచ్చు. బట్ ఇది ఒక నోటిఫికేషన్ అయితే మినిమం అయితే ఒక 600-700 వేకెన్సీస్ అయితే ఉంటాయి. నేనైతే ఒక 800 వేకెన్సీస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ గ్రూప్ 2. ఈ గ్రూప్ 2 వచ్చేసి ఎనీ డిగ్రీ మీద ఈ SI ఆఫ్ పోలీస్ లాంటి యూనిఫామ్ జాబులు, ఫిజికల్ మెజర్మెంట్స్ అట్లాంటివి వాటిపైన ఆధారపడకుండా హైట్, వెయిట్ ఇట్లాంటి వాటితో సంబంధం లేకుండా అందరు అభ్యర్థులు కోరేటువంటి ఎక్కువ క్రేజ్ ఉన్నటువంటి ఉద్యోగం గ్రూప్ 2. ఈ గ్రూప్ 2కి సంబంధించి కూడా గతంలో ఎన్ని వివాదాలు అయినాయో తెలుసు. 4-5 సార్లు పరీక్ష వాయిదా పడి చివరికి రీసెంట్గా జరిగింది. సో అయితే మరి ఈ రీసెంట్గా జరిగిన గ్రూప్ 2 రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది
గ్రూప్ 2 స్పెషల్ వీడియో, గ్రూప్ 2 పైన ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో త్వరలోనే ఒక 1 వీక్ లోపల ఈ వీడియో కూడా చేసే ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా ఒక వీడియో ద్వారా సమాచారం అందిస్తా. సో ఇది కూడా ఉంది, ఖచ్చితంగా వస్తుంది. జాబ్ క్యాలెండర్లో కూడా మెన్షన్ చేశారు. 800, ఇవి కూడా అప్రాక్సిమేట్లీ 800 లేదంటే అంతకంటే కాస్త ఎక్కువ. సో ఇక్కడ కొంతమంది సార్ 800 అంటున్నారు, గ్రూప్ 2 లాంటి ఉద్యోగాలు కనీసం ఒక 1000 పైన వస్తే బెటర్ కదా అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అయితే నా ఒపీనియన్ కూడా అదే. వేకెన్సీ ఇంకా 1000 పైన 1500+ వేకెన్సీస్ ఉంటేనే కాస్త 7 జోన్లు, అందులో కూడా రకరకాల కమ్యూనిటీసు బ్రేకప్ అయిన తర్వాత కొన్ని కనిపిస్తాయి. ఇందులో కూడా స్టేట్ క్యాడర్ ఉంటాయి, ఇందులో కూడా మళ్ళీ మల్టీ జోనలు ఇవన్నీ తీసేయచ్చు. అంటే రకరకాలుగా ఉంటాయి. మళ్ళీ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి వాటికి కొందరికి హైట్ ఉండదు, కొందరికి ఏజ్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి వేకెన్సీ ఒక 1500-1600 2000 వరకు వేకెన్సీస్ ఉంటే కొంత మంచి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూసినట్లయితే అన్ని వేకెన్సీస్ వస్తాయా అంటే డౌటే అనిపిస్తుంది. బట్ రావాలని కోరుకుందాం. అయితే నాకున్నటువంటి అంచనాల ప్రకారము 800 వరకు వేకెన్సీస్ రావచ్చు కాస్త అటు ఇటుగా, +200 ఆర్ -200. అంటే +200 అంటే 1000 వరకు, -200 అంటే 600 వరకు. బట్ యావరేజ్గా ఒక 800 వేకెన్సీస్తోన గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా ఖచ్చితంగా వస్తుంది. ఇది ఒకటి ఉంది మీకు అవకాశము. నెక్స్ట్ గ్రూప్ 1. ఈ గ్రూప్ 1 కూడా ఈ మధ్యకాలంలో అత్యంత వివాదాస్పదమైంది. 563 ఉద్యోగాల కోసం వచ్చినటువంటి ఈ నోటిఫికేషను చివరికి చాలామందికి నిరాశగా మిగిలింది. ఎందుకంటే ఎగ్జామినేషన్కి 1 మంత్ ముందు జరిగినటువంటి అనేక పరిణామాలు, అనేక కోర్టు కేసులు, అదేవిధంగా పరీక్ష జరుగుతుందా జరగదా అనే అంశం పైన క్లారిటీ లేకపోవడము. సో చాలామంది ఎగ్జామ్కి దగ్గరకు వచ్చిన తర్వాత ప్రిపరేషన్ నుంచి డీవియేట్ కావడము, ఇతర ఎగ్జామ్స్ అంటే గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటివి కూడా ఉండడంతో అటువైపు మరలడము, రకరకాల కారణాలతోన గ్రూప్ 1 అనేది చాలామంది సీరియస్ ఆస్పిరెంట్స్ కూడా సరిగ్గా రాయలేదు. చాలామంది సీరియస్ ఆస్పిరెంట్స్ గతంలో 2022లో 23లో మంచి ప్రిపరేషన్లో ఉండి మంచి ఫామ్లో ఉన్నటువంటి సీనియర్ ఆస్పిరెంట్స్ ఈ 2024 ఎగ్జామ్కి వచ్చే వరకు మాత్రం కొన్ని కారణాల వల్ల బ్యాక్ అయిపోయినరు. సో అవన్నీ కూడా మీకు తెలిసినవే. దీనికోసం ఎన్ని ఉద్యమాలు జరిగినాయి, ఎన్ని గొడవలు జరిగినాయి అన్నీ తెలిసినవే. సో ఈ నేపథ్యంలో ఈ 563 మంది ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళని తీసివేస్తే మళ్ళీ ఎవరైతే మిస్ అయినామో ఛాన్స్ అనుకున్నటువంటి వాళ్ళకు ఇమీడియట్గా ఒక ఊరట కలిగించే అంశం వచ్చేసి ఇంకో నోటిఫికేషన్ ఇమీడియట్గా ఉంది. అక్కడ జరిగిన తప్పులు కావచ్చు, ఎగ్జామినేషన్లో జరిగిన మిస్టేక్స్ కావచ్చు, అంటే అటెంప్ట్ చేయడంలో, లేదంటే ప్రిపరేషన్లో లోపాలు కావచ్చు. కొంతమంది క్వాలిఫై కాలేకపోయారు, అంటే కొన్ని కారణాల వల్ల 3వ సారి జరిగిన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వాలిఫై కాలేకపోయారు. అలాంటి వారికి కావచ్చు. సో మంచి అవకాశంగా చెప్పొచ్చు. ఇది వచ్చేసి 200 ± 50, 200 వేకెన్సీస్తోనే ఇంకో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అయితే +/- అంటే -50 అంటే 150 వరకు, +50 అంటే 250 వరకు. నా అంచనా ప్రకారం 190-200 అలా రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో 200 వేకెన్సీస్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అయినప్పటికీ కూడా గ్యాప్ ఎక్కువ లేదు కాబట్టి గతంలో 11 సంవత్సరాల నోటిఫికేషన్ లేకుండా, 11-12 సంవత్సరాల నోటిఫికేషన్ లేకుండా గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. 563 వేకెన్సీ ఇస్తున్నా. కానీ ఇప్పుడు 1 ఇయర్ గ్యాప్ కూడా లేకుండానే, అంటే మొన్న రీసెంట్గా జరిగిన ఎగ్జామ్కి ఇది భర్తీ అయ్యి కంప్లీట్ అయిపోయి వాళ్ళు జాబ్లో జాయిన్ అయ్యే టైం కల్లా చేతిలో ఇంకో నోటిఫికేషన్ ఉంటుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో అంటే ప్రీవియస్ నోటిఫికేషన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయినటువంటి వాళ్ళకు మళ్ళీ గ్యాప్ ఎక్కువ లేకుండా వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు వెయిట్ చేయకుండా ఇమీడియట్గా నోటిఫికేషన్ రావడం అనేది చాలా ప్లస్ పాయింట్. 200 వేకెన్సీసే అయినప్పటికీ కూడా ఇమీడియట్గా వస్తుంది కాబట్టి మంచి అవకాశంగానే చెప్పొచ్చు. ఇది ఒక ఎక్స్పెక్టేషన్స్ గ్రూప్ 1కి సంబంధించి. ఇవి కాకుండా అనేక నోటిఫికేషన్స్ ఉన్నాయి జాబ్ క్యాలెండర్లో. అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి, అంటే ఈ ట్రాన్స్కో, జెన్కోలు, ఈ టీఎస్ఎస్, పీడీసీఎలు, అంటే టీజీ తెలంగాణకు సంబంధించిన ఉన్నాయి కదా, ఎన్పీడీసీఎలు, ఎస్పీడీసీఎలు, వీటికి సంబంధించి ఇంజనీర్ జాబులు, ఓకే, ఇంజనీర్లు, ఏఈలు, ఇట్లా ఏడబ్ల్యూలు లాంటి జాబ్స్, సబ్ ఇంజనీర్ జాబ్స్, ఇతర జాబ్స్, ఇవన్నీ కూడా జూనియర్ లైన్మెన్ లాంటివి కావచ్చు, ఇవన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి. ఇవి కూడా జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేశారు. అవి కూడా మంచి సంఖ్యతోనే వచ్చే అవకాశం ఉంది. ఇంకా లెక్చరర్ జాబ్లు, డిగ్రీ లెక్చరర్లు కావచ్చు, ఇతర లెక్చరర్లు కావచ్చు, లైబ్రేరియన్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా నోటిఫికేషన్స్ అనేటివి మనకు ప్రీవియస్ జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేశారు. కాబట్టి అవన్నీ కూడా నెంబర్ ఎంత ఉంటుందో ఎగ్జాక్ట్ తెలియదు, కానీ అవి కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. వాటితో పాటు ఇతర, అంటే అదర్ దెన్ గ్రూప్స్ కాకుండా ఇతర ప్రొఫెషనల్ జాబ్స్ అని చెప్పేసి, గెస్టెడ్ జాబ్స్ అని చెప్పేసి ఒక కేటగిరీ పెట్టారు. అందులో కూడా రకరకాల నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. వాటితో పాటు సింగరేణికి సంబంధించి జాబ్స్ కూడా, సింగరేణి విభాగంలో సింగరేణి రిక్రూట్మెంట్స్ కూడా జరుగుతాయి. ఇలా అనేక రకాల, ఇంకా కొన్ని నేను మర్చిపోయినట్లున్నా. సో ఏవైనప్పటికీ జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేసిన ప్రతి నోటిఫికేషన్ కూడా రావడానికి అవకాశం ఉంది. అవన్నీ కలిపి ఒక యావరేజ్గా తీసుకుంటే ఒక అంచనా ప్రకారం 12,000 లేదంటే ఒక 15,000 వరకు, 12 నుంచి 15,000 వరకు, అట్లీస్ట్ 10,000 అయినా సరే ఈ కేటగిరీస్లో రిక్రూట్మెంట్స్ ద్వారా వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది. సో మొత్తంగా వీటన్నిటిని కలిపితే పాసిబిలిటీ ఉన్నవి
రిక్రూట్మెంట్స్ ఏవేవి జరుగుతాయి అనేది ప్రీవియస్ జాబ్ క్యాలెండర్ని బేస్ చేసుకుంటే ఎక్స్పెక్టెడ్ వేకెన్సీస్ తీసుకుంటే మొత్తంగా 50,000 ఉద్యోగాల భర్తీకి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. నా అంచనా ప్రకారం 50,000 ఉద్యోగాలకు ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ 50,000 ఉద్యోగాలు భర్తీ చేసినా కూడా చాలా పెద్ద నోటిఫికేషన్స్ అవుతాయి, చాలా మంచి రిక్రూట్మెంటే అవుతుంది. ఎందుకు 2022, 23, 24 ఈ 3 సంవత్సరాల కాలంలో భర్తీ చేసినవి పాత ప్రభుత్వము ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము రెండు కలిపి ఈ మొత్తం కాలంలో భర్తీ చేసినవి ఒక 70,000-75,000 ఉద్యోగాలు ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం చెప్తున్నట్లుగా ఒక 50,000, 55,000 అంతకుముందే భర్తీ అయినటువంటి పోలీస్ జాబ్లు అవన్నీ కలిపితే మొత్తంగా ఒక 70 నుంచి 80,000 వేకెన్సీస్ అనుకుందాం. సో ఈ విధంగా 3 ఇయర్స్ కాలంలో భర్తీ చేసినవి 80,000 అయితే ఇప్పుడు 1.5 ఇయర్లోనే ఇంకొక 50,000 అంటే కూడా మంచి రిక్రూట్మెంట్ కానీ చెప్పొచ్చు. ఓకే, సో పేపర్లలో వస్తున్నట్లుగా ప్రచారం జరుగుతున్నట్లుగా ఈ 1,00,000 ఉద్యోగాలు రాకపోయినా రావాలని కోరుకుందాం. 1,00,000 వస్తే నేను చాలా హ్యాపీ, 1,50,000 వస్తే ఇంకా హ్యాపీ, 2,00,000 వస్తే ఇంకా వెరీ 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 హ్యాపీ వ్యక్తిగతంగా నేను. కానీ అవకాశాలు చూస్తే ప్రాక్టికల్గా చూస్తే మాత్రం అంత అవకాశం లేదు. 50,000కి +10,000 లేదా -10,000 అంటే ఒక 40,000 నుంచి 60,000 మధ్యలో రావచ్చు మొత్తం అన్ని కలిపి. యావరేజ్గా ఒక 50,000 అంటే ఇవన్నీ కూడా చూసినట్లయితే 50,000 ఉద్యోగాలకు సంబంధించి రకరకాల నోటిఫికేషన్స్ 15-20 రకాల నోటిఫికేషన్స్ రావడానికి అవకాశం ఉంది. ఇందులో 90% ఇది కరెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సింది ఏంటంటే నోటిఫికేషన్లు ఒక 50,000 30,000 ఇవన్నీ పక్కన పెట్టేసేయండి, మంచి నోటిఫికేషన్సే అయినప్పటికీ కొంతమంది ఇంకా నిరాశలో ఉంటారు. ఒకసారి ఈరోజే వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక జాబ్ క్యాలెండర్ డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఒకటి సోషల్ మీడియాలో మీరు అందరూ చూశారు, నేను కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేసిన. అది చూసినట్లయితే కనీసం ఒక 1000 ఉద్యోగాలు కూడా లేవు. కరెక్ట్గా చెప్పాలంటే రాబోయే నోటిఫికేషన్స్ 1,016 అనుకుంటా నేను కౌంట్ చేస్తే 1,016 ఉద్యోగాలకు రకరకాల నోటిఫికేషన్స్ ద్వారా, ఒక నోటిఫికేషన్ కాదు 15-20 రకాల నోటిఫికేషన్స్ ద్వారా 1,000 వేకెన్సీస్ మాత్రమే అందులో చూపించారు. ఓకే, సో అందులో చూపించిన వాటిలో మొత్తం 2,600 పైన చూపించిన వాటిలో ఆల్రెడీ వచ్చినవే అంటే ఇప్పుడు గ్రూప్ 2 మెయిన్స్ ఉంది 900 వేకెన్సీస్తోన ఫిబ్రవరిలో అది చూపించారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇతర అనేక రకాల ఉద్యోగాలు అనేటివి ఇప్పటికే వచ్చిన నోటిఫికేషన్లను కూడా చూపించారు, ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి క్యాలెండర్లో. అవి కాకుండా కొత్త ఉద్యోగాలు రాబోతున్నవి 1000 మాత్రమే. అందులో కూడా 2 రకాల డిపార్ట్మెంట్స్ 2-3 రకాల నోటిఫికేషన్సే మ్యాక్సిమం ఉన్నాయి. ఒకటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, రెండవది అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. ఇవి 400 పైన ఉన్నాయి. ఆ 1000లో 400 పైన అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు, 200 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఇవే 600 వెళ్ళిపోతాయి. ఓకే, సో ఇంకా మిగతా వాటిలో ఒక మంచి నోటిఫికేషన్ కనిపిస్తుంది, అది మాత్రం గ్రూప్ 1 వచ్చేసి 150 వేకెన్సీ ఇస్తున్న ఏపీలో ఇంకోటి కనబడుతుంది. సో వరుసగా నోటిఫికేషన్స్ ఇస్తున్నారు గ్రూప్ 1కి సంబంధించి. సో అదొక్కటి ఆశాజనకంగా ఉంది, మిగతా అన్ని కూడా నిరాశపూర్వకంగానే ఉన్నాయి. ఇక మిగతా నోటిఫికేషన్లు అన్నీ కూడా చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి దాంతో కంపేర్ చేసుకుంటే 1000 వేకెన్సీ ఇస్తున్న నోటిఫికేషన్లు ఎక్కడ అన్ని కలిపి అక్కడ 1000 ఉంటే అంటే డిఎస్సి కాకుండా, డిఎస్సి మళ్ళీ సపరేట్గా ఉంటుందేమో, అది కాకుండా 1000 నోటిఫికేషన్స్ అవి ఉంటే ఇక్కడ 50,000 నోటిఫికేషన్స్ అంటే డిఎస్సిని పక్కన పెట్టిన ఒక 40,000 వేకెన్సీస్ అంటే కంపారేటివ్గా తీసుకుంటే చాలా ఎక్కువనే అనుకోవచ్చు. కంపారేటివ్గా అంటే మనకు ఒకప్పుడు కలిసి ఉన్న రాష్ట్రమే కాబట్టి, ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నది కాబట్టి, అలా తర్వాత విభజన జరిగింది కాబట్టి మనం కంపేర్ చేసుకుంటుంటాం సాధారణంగా. మరి అక్కడ 1000 వేకెన్సీస్ వచ్చినప్పుడు వాళ్ళు ఎంత డిస్కరేజ్ కావాలి, వాళ్ళు మరి ఏ కాన్ఫిడెన్స్తో ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో కంపారేటివ్గా చూసినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు కొంత బెటర్గానే ఉన్నారు. ఈ నోటిఫికేషన్స్ వస్తే కనుక వస్తాయి, జాబ్ క్యాలెండర్ మెన్షన్ చేస్తారు కాబట్టి ఒక మంచి అవకాశాన్ని మళ్ళీ సద్వినియోగం చేసుకోండి. చాలామంది ఇప్పుడు రీసెంట్గా ఎగ్జామ్స్ అయిపోయినాయి, బాగా రిలాక్స్ అవుతున్నారు. రిలాక్స్ కావడంలో తప్పు లేదు, రిలాక్సేషన్ ఇంపార్టెంట్, గ్యాప్ రావాలి. కానీ ఎలాంటి గ్యాప్ వస్తుందంటే ఇక నెక్స్ట్ వస్తాయా రావా అంటే ఈ గ్యాప్ అనేది కొంత మనకు ఎనర్జీని రీఛార్జ్ చేసుకోవడం కోసం గ్యాప్ ఉండాలి. కానీ అలాంటి గ్యాప్ కాకుండా నిరాశాపూర్వకమైనటువంటి గ్యాప్. ఇక అయిపోయినాయి నోటిఫికేషన్స్ అన్నీ అయిపోయినాయి, ఇక రావు, ప్రభుత్వం ఇయ్యదు, ఇట్లాంటి నిరాశాపూర్వకమైనటువంటి కొంతమంది అభ్యర్థులు ఇంకా ఉన్నారు. కానీ సో వీలైనంత తొందరగా అట్లీస్ట్ ఈ సంక్రాంతి లోపలైనా సరే, ఈ పొంగల్ లోపలైనా సరే మళ్ళీ రీఛార్జ్ అవ్వండి, ఎనర్జీ రీగెయిన్ చేసుకోండి, రీస్టార్ట్ చేయండి. అలా చేస్తేనే ఈ ఉన్నటువంటి టైం అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఎగ్జామ్స్ లేనటువంటి ఈ టైంలోనే సిలబస్ అంతా కంప్లీట్ చేసుకొని తర్వాత వరుసగా ఎగ్జామ్స్ని రాసే ప్రయత్నం చేయండి. ఎవరికైతే రీసెంట్ ఉద్యోగాలు మిస్ అయినాయో అలాంటి వాళ్ళకందరికీ మంచి అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే గ్రూప్ 4ని మిస్ అయ్యారో వాళ్ళందరికీ మళ్ళీ ఇక్కడ జేఆర్ఓ లేదా విఎల్ఓ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్ మిస్ అయ్యారో మళ్ళీ పోలీస్ కానిస్టేబుల్ వస్తుంది. ఎవరైతే ఎస్ఐ మిస్ అయ్యారో ఎస్ఐ వస్తుంది. ఎవరైతే గ్రూప్ 2 మిస్ అయ్యారో గ్రూప్ 2 వస్తుంది. ఎవరైతే గ్రూప్ 3 మిస్ అయ్యారో
గ్రూప్ 3 వస్తుంది, గ్రూప్ 4 కూడా మళ్ళీ గ్రూప్ 3లో మెర్జ్ అయ్యి వస్తుంది. గ్రూప్ 4 గ్రూప్ 3లో కలిసి వస్తుంది కాబట్టి గ్రూప్ 4 ప్రత్యేకంగా లేదు. సో గ్రూప్ 3లో గ్రూప్ 4 కూడా కలిసి ఉంటుంది. ఇలా అన్ని ఎక్కడైతే మనం పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలంటారు కదా. సో ఎక్కడైతే మీరు విఫలమయ్యారో అక్కడ నుంచి స్టార్ట్ చేయండి, ఆ ఓటమిని గెలుపుగా మార్చుకోండి. ఓకే, ఇక మన బౌన్స్ బ్యాక్ ఛానల్ నుంచి, యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు సపోర్ట్ ఉంటుంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఇస్తా. టెలిగ్రామ్ నుంచి కూడా మీకు రకరకాల మోటివేషనల్ మెసేజెస్ కావచ్చు, బీబీసీ వాయిస్ పేరుతో మీకు ఒక మంచి బూస్టింగ్ కావచ్చు, అదేవిధంగా ఇలాంటి రెగ్యులర్ సమాచారాలు అన్నీ కూడా షేర్ అవుతుంటాయి. ఇక మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్లో రకరకాల కోర్సెస్ ఉన్నాయి. రాబోయే నోటిఫికేషన్స్కి సంబంధించి కూడా రీసెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్ని, ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ని బేస్ చేసుకొని అవసరం ఉన్న సబ్జెక్ట్స్ అన్ని కూడా అప్డేట్ చేస్తుంటా. ఇక కొత్త కోర్సులు కూడా నేను ఇంకొంత ఈ నోటిఫికేషన్స్ పైన ఇంకొంత క్లారిటీ వచ్చిన తర్వాత కొన్ని రకాల కోర్సెస్ కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తా. అన్ని రకాలుగా నేను కూడా సపోర్ట్ ఇస్తాను, ఉపయోగించుకోండి. అట్లీస్ట్ ఈ ఇయర్ అయినా, అంటే గత సంవత్సరం ఫెయిల్యూర్గా ఫీల్ అవ్వద్దు. బట్ గత సంవత్సరం మీకు అనుకున్న సక్సెస్ రాకపోయినా ఆ ఫెయిల్యూర్ని కావచ్చు, లేదంటే ఆ నిరాశని ఈ సంవత్సరం ఓవర్కమ్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా మారే ప్రయత్నం అయితే చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఆశాజనకంగానే ఉంది నా ఒపీనియన్ ప్రకారం. 2025 అనేది నిరుద్యోగులకు మంచి సంవత్సరంగానే ఉండబోతుంది. ఓకే, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.